కొన్నిసార్లు ఏంటంటే మీకు అకామిడేషన్ కూడా లేకపోతే కూడా మీకు వాళ్ళకు కూడా అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. కొన్నిసార్లు మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు, ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో అలాంటి రిసోర్సెస్ ఉన్నాయి ఈ అన్ని దేశాలలో, ఈ వెస్ట్రన్ కంట్రీస్లలో. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకోవచ్చు. ఇంకొక విషయం ఏమిటంటే ఇప్పుడు మీరు అమెరికాకు వచ్చేవాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఫీజులు కట్టాలి. సో అలాంటిది ఏదైనా అయినప్పుడు వేరే స్కూల్కు ట్రాన్స్ఫర్ చేసుకొని కొత్త స్కూల్లో కంటిన్యూ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు యూకేలో, కెనడాలో, ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్లో అయితే ముందే ఫీజు కట్టుకొని వెళ్ళాలి ఇక్కడి నుంచి. అలాంటిది జరిగినప్పుడు అక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు కంప్లైంట్ చేస్తే మీకు ఫీజులు కూడా రీఫండ్ ఇస్తారు. అది కాకుండా మీకు చాలా ప్రొటెక్షన్స్ కూడా ఇస్తారు, ఇమిగ్రేషన్ ప్రొటెక్షన్స్. సో అంటే మీరు లీగల్ రీకోర్సెస్ ఉన్నాయి ఆ దేశాలలో. సో యూ హ్యావ్ టు అప్రోచ్ కాంపిటెంట్ లాయర్సే కానీ రీసోర్సెస్ అంటే అక్కడ నాన్ ప్రాఫిట్ ఏజెన్సీస్ని కాంటాక్ట్ చేస్తే మీకు సరి అయిన సహాయ సహకారాలు దొరుకుతాయండి. అంటే సార్ ఇప్పుడు మన దేశంలో ఉన్న ఈ కన్సల్టెన్సీస్ ఏదైతే ఉన్నాయో అది మంచి యూనివర్సిటీలే అని చెప్పేసి అక్కడికి తీసుకెళ్తా ఉన్నారు, నమ్మిస్తున్నారు. సో ఈ యూనివర్సిటీలు ఇది ఫేకా లేకుంటే రికగ్నైజ్డ్ యూనివర్సిటీయా అనేది తెలుసుకోవాలంటే అంటే ఇబ్బంది పడేదానికంటే ముందే బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. సో ఆ విధంగా మనం ముందుగానే ఆ యూనివర్సిటీ యొక్క గుణగణాలు, విధి విధానాలు, అది ఫేకా కాదనేది మనం తెలుసుకోవడానికి ఏమైనా వెసులుబాటు ఉందా సార్? డెఫినెట్గా ఉందండి. యుఎస్లో అయితే సెవిస్ పోర్టల్ అని ఒకటి ఉంటుంది, SEVIS, సెవిస్ పోర్టల్. అంటే ఇక్కడి నుంచి కూడా మనం చూసుకోవచ్చు ఆ పోర్టల్లోకి వెళ్ళి ఈ యూనివర్సిటీ ఫలానా కాలేజ్ అసలు రికగ్నైజ్డ్ కాలేజా కాదా, లేకపోతే వీళ్లకు I-20 ఇచ్చే ఫెసిలిటీస్ ఉన్నాయా, ఆ సెవిస్ పోర్టల్ వాళ్ళు చెప్తారు. ఇప్పుడు వేరే కంట్రీస్ ఒకవేళ మీరు కావాలనుకుంటే కూడా యుఎస్ అంటే కాకుండా వేరే కంట్రీస్లో వెబ్సైట్స్ కూడా కొన్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్లో ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళి ఇది యాక్చువల్గా అక్రెడిటెడ్ ఇన్స్టిట్యూషన్ అయినా కాదా, ఆ అక్రెడిటింగ్ ఏజెన్సీస్ ఉంటాయి, ఆ ఏజెన్సీస్లో లిస్ట్ ఉంటాయి, ఆ లిస్ట్లోకి వెళ్ళి కూడా వెతుక్కోవచ్చండి మనం. అంటే నార్మల్గా మన దగ్గర ఏంటంటే డ్యూ డెలిజెన్స్ చెయ్యరు మన వాళ్ళు. ఇక్కడ నేను చూస్తూ ఉంటాను ఇండియాకి వచ్చినప్పుడల్లా పేరెంట్స్ కొంత హోంవర్క్ చేయరండి. ఈ పిల్లల మీద నమ్ముతారు, వాళ్ళు ఏదో వాళ్ళ ఫ్రెండ్స్కి వెళ్ళారు, ఈ పలానా ఏజెన్సీ నుంచి వెళ్ళారు అని వాళ్ళే మాట్లాడుకుంటారు, డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు, వాళ్ళే చేసుకుంటారు. కానీ పేరెంట్స్ కాస్త ఇన్వాల్వ్ అయ్యి మీరు ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి వెళ్తున్నారు, ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మీరు ఏ కోర్సుకు వెళ్తున్నారు, అసలు వాటి ఫీజు ఎంత, దానికి ఉన్న రికగ్నిషన్ ఏమిటి, దాని తర్వాత వాళ్ళది అంటే వాళ్ళు రేటింగ్స్ కూడా ఉంటాయండి. అంటే టాప్ రేటెడ్ స్కూల్సా లేకపోతే వాళ్ళ రేటింగ్ ఏంటి కూడా చెక్ చేసుకొని ఏ సిటీలో ఉంది ఆ ఇన్స్టిట్యూషను, ఆ కోర్సు అక్కడ రెప్యుటేషన్ ఉందా, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చండి. మీరు అడిగిన ప్రశ్నకు చాలామంది ఇక్కడ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ వీసా చేసేవాళ్ళు ఏంటంటే ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఎందుకు పంపిస్తారంటే వాళ్ళ దగ్గర నుంచి వీళ్లకు 20 to 25% కమిషన్స్ వస్తాయండి. అందుకని వాళ్ళు మీరు అక్కడికి వెళ్తే ఈ పలానా కాలేజ్కే వెళ్ళండి అని చెప్తారు. ఎందుకు? బ్యాక్ ఎండ్ నుంచి వాళ్ళ కమిషన్ వస్తుంది. మీరు కట్టిన ఫీజులో నుంచి 20 to 25% ఆ కాలేజీ ఫీజు ప్రతి సెమిస్టరు మీకు కమిషన్ వస్తుందండి. అందుకని వాళ్ళు అదే కాలేజీలకు పంపిస్తారు. అంటే మీరు అప్పుడు తెలుసుకోవాలి వీళ్ళు ఇదే కాలేజ్ ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు, నేను అడిగిన కాలేజ్ ఎందుకు ఇవ్వరు అని మీరు కాస్త రీసెర్చ్ చేసుకోవాలి. కానీ స్టూడెంట్స్ మోస్ట్లీ ఏంటంటే మా ఫ్రెండ్ వెళ్ళారు నేను అక్కడికే వెళ్తాను అని వాళ్ళ ఫ్రెండ్ మీద రిలే అయ్యి వెళ్తారు. సో అప్పుడు చాలాసార్లు అంటే కొన్నిసార్లు మీరు చూస్తే కొన్నిసార్లు ఫీజులు చీప్గా ఉన్నాయి ఆ కాలేజీలో, లేకపోతే మా ఫ్రెండ్ వెళ్ళాడనో లేకపోతే మా చుట్టాలు ఆ ఊర్లో ఉంటారనో వెళ్తారు. కానీ కొన్నిసార్లు అక్కడ ఆ స్కూల్స్కి వెళ్తే మీకు ఆపర్చునిటీస్ ఉండకపోవచ్చు. కొన్నిసార్లు బ్లాక్ లిస్టెడ్ యూనివర్సిటీస్ కూడా కాలేజెస్ కూడా ఉంటాయి ప్రపంచంలో. ఇప్పుడు ఏ కంట్రీలోనైనా ఉంటాయండి బ్యాడ్ స్కూల్స్, గుడ్ స్కూల్స్. సో అవి మనం చూసుకొని వెళ్ళాలి. అంటే బయర్ బి అవేర్ అని ఒక నినాదం ఉంది. అంటే మనం మామూలుగా ఏదైనా చిన్న చిన్న బట్టల్లో చెప్పులు కొనుక్కునేటప్పుడే ఎన్నోసార్లు చూస్తామని, మరి అలాంటప్పుడు మన పిల్లలు అంతంత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి వెళ్తున్నారు, పరదేశంకి వెళ్తున్నారు, ఫీజులు పెద్ద పెద్ద కడుతున్నాము, ఈ కోర్స్ చేసిన తర్వాత ఈ కాలేజ్ నుంచి చేసిన తర్వాత మనకు ఉద్యోగం ఏమన్నా అంటే మనకు ఆపర్చునిటీస్ ఉంటాయా, అవన్నీ కూడా పేరెంట్స్ కూడా రీసెర్చ్ చేయాలండి. చేస్తే డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే మేము కూడా
నేను కూడా 30 years బ్యాక్ నేను కూడా ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్లో, అమెరికాలో చదువుకున్నాను. చదువుకునే ముందు కూడా నేను రీసెర్చ్ చేసుకుని వెళ్ళాను. అంటే రీసెర్చ్ ఈజ్ ద కీ అండి. ఎస్. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, పవన్ నిర్మల్ నుంచి. నమస్కారం పవన్ గారు. సార్ నమస్తే సార్ చెప్పండి సార్ మీ సమస్య. సార్ కావేటి గారికి నమస్కారం సార్. నమస్కారం సార్, అయితే ఇప్పుడు మన యుఎస్ లో ప్రెసిడెంట్ గా ట్రంప్ గారు వచ్చారు కదా సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఇండియన్స్ కి వీసా విషయంలో ఎట్లాంటి ఫ్లెక్సిబిలిటీస్ కానీ, కండిషన్స్ కానీ, రూల్స్ ఏదైనా అమెండ్మెంట్ అయ్యే అవకాశం ఉందా సార్? ఇప్పుడున్న పరిస్థితుల్లో వీసా విషయంలో ఎట్లా అప్లికేబుల్ అవుతాయి మన వాళ్ళకి అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఓకే పవన్. సో నేను అడగాల్సిన క్వశ్చన్ని కాలరే మన పవన్ గారే అడిగేశారు. సో పవన్ గారు, లాయర్ గారు మీకు చక్కటి ఆన్సర్ చేస్తారు ఇప్పుడు దానికి. ఇప్పుడు ట్రంప్ గారు వారి ప్రోటోకాల్లో ఏమన్నారంటే ఎన్ఫోర్స్మెంట్ స్ట్రిక్ట్ చేస్తాను ఇమిగ్రేషన్ అన్నారు. అంటే ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం H1B వీసాలకు వెళ్ళినా లేకపోతే స్టూడెంట్ వీసాలకు వెళ్ళినా ఎంబసీ వాళ్ళు స్ట్రిక్ట్గా చూస్తారు మీ పేపర్స్ని. అంతే, అంటే దానికేమి చేంజెస్ ఏం చేయలేదు, చేంజెస్ ఏం చేయరు. అంటే ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువ చేస్తారు. అంటే మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్సే కానీ, లేకపోతే మీ బ్యాంక్ స్టేట్మెంట్సే కానీ, లేకపోతే మీ వర్క్ ఎక్స్పీరియన్సే కానీ వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలన చేసి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి మీకు వీసాలు ఇస్తారు. వచ్చిన తర్వాత ఇప్పుడు ట్రంప్ గారు లీగల్ ఇమిగ్రేషన్ ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే వారు చెప్పేది ఏంటంటే ఇల్లీగల్గా రాకండి, ఇల్లీగల్గా బార్డర్ క్రాస్ చేసి రాకండి, లేకపోతే ఇల్లీగల్గా పేపర్స్ పెట్టి వీసాలు తీసుకొని రాకండి అని చెప్పటం. తను అంటే వారు ఎప్పుడు కూడా లీగల్ ఇమిగ్రేషన్ ఎంకరేజ్ చేస్తారు. గతంలో కూడా లీగల్ ఇమిగ్రేషన్ ఎంకరేజ్ చేశారు. అప్పుడు కూడా స్ట్రిక్ట్గా చూసి ఇచ్చారు వీసాలు. ఇంకొక విషయం ఏమిటంటే వారు ఇదివరకు ముస్లిం కంట్రీస్లో చాలా కంట్రీస్లలో కూడా వాళ్ళు కౌన్సులేట్స్ క్లోజ్ చేశారు. దాంతోపాటు మళ్ళీ కోవిడ్ టైంలో కూడా చాలా కౌన్సులేట్స్ క్లోజ్ చేశారు కనుక ఇప్పుడున్న కౌన్సులేట్స్ ఏదైతే ఉందో చాలా ప్రెషర్ ఉంది వాళ్ళ మీద, ఎందుకంటే వర్క్ లోడ్ ఉంది కనుక. రెండోది ఏంటంటే కొంచెం డిలే అవుతుంటుంది. కానీ ఈసారి ఆయన చెప్పేది ఏంటంటే కొంచెం స్ట్రిక్ట్గా చేస్తాము, ఇల్లీగల్గా ఉన్న వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపిస్తాము. 200 సంవత్సరాల కింద ఒక లా ఉంది అక్కడ. ఏలియన్స్ అంటే ఎవరైతే ఉంటారో అమెరికాలో వాళ్ళు, ఏలియన్స్ అంటే పరదేశస్తులు ఎవరైతే అమెరికాలో ఉంటారో వాళ్ళు ఎవరైతే శత్రువులు ఉండే, ఏలియన్స్ శత్రువులు ఉండే లా అని ఒకటి ఉంది అమెరికాలో. దాన్ని 200 సంవత్సరాల కింద లాని అది నేను ఇన్వోక్ చేసి ఎవరైతే ఇల్లీగల్గా ఉంటారో వాళ్ళందరినీ లక్షల మందిని నేను డిపోర్ట్ చేస్తాను ఫస్ట్ డే అని చెప్పి ఆయన అంటే తన మేనిఫెస్టోలో పెట్టారు, చేస్తానని అంటున్నారు. ఓకే రైట్ సార్. ఇప్పుడు అంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మీద ఎవరైనా వచ్చి అక్కడ పట్టుబడితే వాళ్ళ పరిస్థితి ఏంటి, శిక్షలు ఎలా ఉంటాయి అక్కడ? ఇప్పుడు అక్కడ ఎప్పుడైనా కూడా స్టూడెంట్స్ కూడా ఈ మధ్యకాలంలో చాలాసార్లు స్కూల్కి వెళ్లకుండా పనిచేస్తున్నారు, పట్టుబడుతున్నారు. ఈ H1B వాళ్ళు కూడా ఉద్యోగాలు లేకుండా అక్కడ ఉండి వేరే చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కొంతమంది విజిట్ వీసాలో కూడా వచ్చి ఉండిపోతారు అక్కడ. అలాంటి సంఘటనలు అయినప్పుడు ఎప్పుడన్నా పట్టుబడితే మీరు ఇమిగ్రేషన్ వయోలేటర్స్ కింద పరిగణిస్తారు. అది పరిగణించినప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, ఇమిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్లో కూడా పెడతారు. పెట్టినప్పుడు కొన్ని నెలలు కూడా జైల్లో ఉండొచ్చు. దాని తర్వాత వాళ్ళను డిపోటేషన్ చేస్తారు, దాన్ని రిమూవల్ అని అంటారు. కొన్నిసార్లు మన సొంతగా కూడా వాలంటరీగా వచ్చేయచ్చు. చాలాసార్లు ఆ వాలంటరీగా రావాలనుకున్న కోర్టులలో మనం అంటే కేసులు మోషన్ టు అంటే ఇవన్నీ పెటిషన్స్ ఫైల్ చేసుకొని లాయర్ ద్వారా చేసుకోవాలి. అక్కడ ఏంటంటే ఇలాంటి కేసులకి లాయర్లు పెట్టుకోవాలంటే $15,000 to $20,000 ఖర్చు, రూపాయలు కాదండి, డాలర్స్. అంటే మీకు 15 to 25 లక్షల ఖర్చు వచ్చుద్ది, మళ్ళీ మీకు ఇబ్బందులు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అండి అక్కడ ఒక్కసారి ఏ దేశం నుంచైనా మిమ్మల్ని డిపోర్ట్ చేస్తే వేరే దేశస్తులు మిమ్మల్ని రానివ్వరు. ఇదేంటంటే ఇంటర్నేషనల్ క్రైమ్. ఇది ఇండియాలో కూడా పాస్పోర్ట్ను కూడా రద్దు చేస్తారు. అంటే ఇండియన్ గవర్నమెంట్ అథారిటీస్ కూడా మీ పాస్పోర్ట్ను రివొకేషన్ చేసి ఇంపౌండింగ్ చేసి వేరే కంట్రీస్ పోయేటప్పుడు కూడా ఇబ్బందులు జరుగుతాయి, మీకు మళ్ళీ పాస్పోర్ట్స్ ఇవ్వరు. రెండోది ఏంటంటే ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా మీ మీద కేసులు కట్టే ఆస్కారాలు ఉన్నాయి. మళ్ళీ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇది చాలామందికి తెలియదు. చాలామంది ఈ వీసా ఏజెంట్లు ఏమంటారంటే మిమ్మల్ని డిపోర్ట్ చేశారు కదా, మీరు కెనడాకి వెళ్ళండి, పక్క దేశానికి వెళ్ళండి అని. దెర్ ఈస్ ఎ 5 party కంట్రీస్
ట్రీటీ అని ఒకటి ఉంది. అమెరికా వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా వాళ్ళు ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు. మీ దేశాలకు ఎవరన్నా వచ్చి ఇమిగ్రేషన్ వయలేషన్ చేసి డిపోర్ట్ అయిన వాళ్ళు ఉంటే ఆ లిస్టు షేర్ చేసుకుంటారు. వేరే దేశాలు కూడా వెళ్ళడానికి ఇబ్బందులు అవుతాయి ముందు. అందుకని మీరు చాలా సీరియస్గా తీసుకొని ఆ దేశాలకు వెళ్ళినప్పుడు ఇమిగ్రేషన్ వయలేషన్ చేయకుండా లా పరంగా ఉండి, స్టూడెంట్స్ వాళ్ళు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని, వర్క్ చేసే వాళ్ళు H1లో ఉండి, గ్రీన్ కార్డ్ చేసుకొని, అంటే డ్రింక్ డ్రైవింగే కానీ, లేకపోతే డ్రగ్స్ తీసుకొని కానీ, సెక్షువల్ అసాల్ట్లు చేసి కానీ, అలాంటి సీరియస్ నేరాలు చేసి, లేకపోతే విజిటర్ వీసాలు వచ్చి ఇల్లీగల్గా ఉండకుండా ఉండాలి. ఉంటే చాలా కష్టం అవుతుందండి.